హలో వర్స్ వెల్కమ్ టు తెలుగుప్రభ టీవీ. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మరొక హీరోయిన్ మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోను అటు ఫిలిం ఇండస్ట్రీలోను పెద్ద దుమారాన్ని రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. రాజేసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి సంబంధించి నిధి అగర్వాల్ అక్కడ హాజరయ్యారు. ఈవెంట్ ముగిసిన తర్వాత నిధి అగర్వాల్ బయటకు వచ్చే సమయంలో చాలా మంది అభిమానులు కానివ్వండి, అక్కడికి వచ్చిన జనాలు కానివ్వండి, సెల్ఫీల కోసం ఆమెను తాగడం కోసం మీద పడిన సంగతి కూడా మనం చూసాము. దీనికి సంబంధించి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ టైంలో ఎంతో అసౌకర్యానికి గురైంది నిధి అగర్వాల్. ఆ విజువల్స్ కూడా చూసాం. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆయన వాస్తవానికి సెలబ్రిటీలు, సినీ తారలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా హీరోయిన్స్ బయటకు వచ్చేటప్పుడు, పబ్లిక్ ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యేటప్పుడు కొంచెం మంచి దుస్తులు ధరించాలి, నిండుగా కప్పుకొని వస్తే ఎలాంటి ఇబ్బందులు పడవరు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు ఒక 2 అసభ్యకరమైన పదాలు పొరపాటున ఆయన నోటి నుంచి దొర్లిన సంగతి కూడా అందరం చూసాం. అయితే సాయంత్రానికల్లా ఆయన మాట్లాడింది ఆ 2 పదాలు తప్పని ఆయన రిలీజ్ అయ్యారు. అంతేకాదు మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆయనకి చాలా మంది నెగిటివ్ గా కామెంట్స్ పెట్టారు, నెగిటివ్ గా టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. ఈ విషయం మా వరకు వెళ్ళిన సంగతి కూడా మనందరికి తెలిసిందే. మహిళా సంఘాలు కూడా ఆయన మీద కంప్లైంట్ చేశారు. అయితే ఈ వివాదంలో శివాజీ తప్పు నాదే అని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు కూడా చెప్పారు. అంతేకాదు కొంతమంది సెలబ్రిటీలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. అది కూడా ఆయనను ఉద్దేశించి ఎవరైతే రియాక్ట్ అయ్యారో, సో ఈ వివాదానికి సంబంధించి శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్, అలాగే అనసూయ, సింగర్ చిన్మయి ఆయన మీద ట్వీట్ చేశారు, రకరకాల పోస్టులు పెట్టారు. శివాజీనే తప్పుపడుతూ, శివాజీ వ్యాఖ్యలను తప్పుపడుతూ మాట్లాడారు. అయితే ఇదంతా శివాజీ నేను కావాలని అనలేదు, ఒక ఫ్లోలో వచ్చింది, నేను జాగ్రత్తగా ఉండమనే చెప్పాను తప్ప మీరు ఎలాంటి దుస్తులు వేసుకుంటే నాకేంటి, నాకేంటి లాభం, సొసైటీకి మనం మంచి సందేశాన్ని ఇవ్వాలి, ఏదైనా జరిగితే సొసైటీలో సినిమా వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నారు, నేను ఆ ఉద్దేశంతో మంచి బట్టలు వేసుకోండి అమ్మా అనే చెప్పాను తప్ప మీరు ఎలాంటి దుస్తులు వేసుకుంటే నాకేంటి అని అంటూ కూడా మళ్ళీ ఆయన క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా అనసూయ మళ్ళీ ఒక ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టారు. ఆ వీడియోలో శివాజీ మాట్లాడిన ప్రతి మాటకి ఆవిడ కౌంటర్ ఇచ్చాడు. సో దీనికి సంబంధించి శివాజీ మళ్ళీ స్పందించపోయినప్పటికీ నిధి అగర్వాల్ని ఉద్దేశించి ఆయన ఏదైతే పాజిటివ్ గా చేసిన కామెంట్స్ ఉన్నాయో దానికి కూడా నిధి అగర్వాల్ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. అక్కడ వచ్చి మీద పడ్డ వాళ్ళని జంతువుల్లాగా ఉన్నారు, సో అలాంటి వాళ్ళని కాకుండా మీరు నన్ను ఉద్దేశించి నన్ను కంట్రోల్ చేయడానికి, మీరు నా మీద కన్సర్న్ చూపిస్తూ నా గురించి మాట్లాడడానికి మీరెవరు అని చెప్పేసి అన్నట్టుగా కూడా నిధి అగర్వాల్ రివర్స్ ఒక సింగిల్ వర్డ్ కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు తాజాగా పాయల్ రాజ్పుత్ కూడా శివాజీ మాటలను తప్పుపట్టింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది, మేము ఎలా ఉండాలో చెప్పడానికి మీరెవరు, మీకు ఎలాంటి అధికారం ఉంది మాట్లాడడానికి, పబ్లిక్ వేదిక మీద మా దుస్తుల గురించి, ఆడవారి ప్రవర్తన గురించి, ఆడవారి గురించి మాట్లాడడానికి మీకు ఎలాంటి అధికారం ఉందని చెప్పేసి కూడా శివాజీకి కౌంటర్ ఇచ్చింది. సో మొత్తం మీద శివాజీ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆయనకి ఇంకా నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీలు, స్టార్ హీరోయిన్స్ ఆయననే తప్పుపడుతున్నారు, ఆయన మాటలనే తప్పుపడుతూ పోస్ట్ కూడా పెడుతున్నారు. అయితే శేఖర్ భాష లాంటి వాళ్ళు శివాజీ మాట్లాడిన తప్పేం లేదు, పెద్ద సినిమాలో ఉన్న ఒక సాంగ్ చికిరి చికిరి ఏదైతే ఉందో అందులో కూడా అలాంటి పదాలు వాడారు, మరి అది తప్పు కానప్పుడు శివాజీ జాగ్రత్తగా ఉండండి అంటూ సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తూ సెలబ్రిటీలకి పాజిటివ్ గా ఒక కామెంట్ చేస్తూ చెప్పిన మాటలు ఎలా తప్పవుతాయని కూడా శేఖర్ భాష స్పందించారు. అంతేకాదు సోషల్ మీడియాలో శివాజీ మాట్లాడిన మాటలకి మహిళా సంఘాలు కానివ్వండి చాలా మంది కూడా ఆయనకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. శివాజీ మాట్లాడినట్లు ఎటువంటి తప్పు లేదు, సొసైటీ ఎటు వెళ్తోంది, సొసైటీకి మనం సమాజంలో ఉన్న వ్యక్తిగా మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము, మన ప్రవర్తనే అవతల వారిని ప్రేరేపిస్తుందని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి సెలబ్రిటీలను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు సోషల్ మీడియాలో. అటు శివాజీని సపోర్ట్ చేస్తూ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే సెలబ్రిటీలు మాట్లాడుతున్న దానికి అండ్ వాళ్ళ వేషధారణపై మాట్లాడడానికి మీరెవరని చెప్పేసి కూడా అటు సెలబ్రిటీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మొత్తం మీద తాజాగా పాయల్ రాజ్పుత్ చేసిన కామెంట్ శివాజీ మీద అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యవహారం సద్దుమనడానికి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది వేచి చూడాలి.